హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను శివరాత్రి రోజు పొద్దున్నుంచి సాయంత్రం ఎలా పూజ చేసుకున్నానో ఆ విధానం వీడియోలో ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను పొద్దున్నే లేచి శుభ్రంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని గుమ్మాన్ని పసుపు కుంకుమ పెట్టుకొని బయట మంచి ముగ్గు పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకుంటాను. ఎండి ప్లేట్ పెట్టి దాంట్లో ఆకు పెట్టి శివలింగాన్ని పెట్టి అభిషేకం చేసుకుంటున్నాను. ఫస్ట్ పాలతో ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం. ఫస్ట్ పాలు, తర్వాత పెరుగు, తర్వాత పసుపు నీళ్ళు, తర్వాత గంధం నీళ్ళు. ఓం నమ శివాయ అనుకుంటూ పూజ చేసుకుంటానండి. తర్వాత పసుపు గంధం అయిన తర్వాత కుంకుమ అండి, కుంకుమ నీళ్ళు, తర్వాత గంధము, కొబ్బరి వాటర్ కూడా ఉంటుందండి. కొబ్బరి వాటరు, పసుపు, కుంకుమ, గంధం, పంచదార, నెయ్యి, తేనె. మన అభిషేకం చేసుకున్నవన్నీ తీసుకొచ్చి పక్కనే పెట్టుకొని పదే లేవకుండా పక్కనే పెట్టుకొని శివపార్వతి జపం చేసుకుంటూ శివుడిని జపం చేసుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ శివలింగాన్ని పూజ చేసుకుంటున్నాను. ఇదేమో రోజ్ వాటర్ అండి. తర్వాత కొబ్బరికాయ వాటర్ అనమాట, అంటే కొబ్బరి బోండా వాటరు. ఎన్ని ఐటమ్స్తో మనం అభిషేకం చేసుకుంటే అంత మంచిది ఈరోజు. తర్వాత అక్కడే ఆ నీళ్ళన్నీ తీయకుండా, స్వామిని తీయకుండా అక్కడే ఉంచి అన్ని పూజలు చేసుకోవాలి. పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం అన్నీ పెట్టి చక్కగా స్వామివారికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రి కూడా పెట్టి అక్కడ నుంచి తీయకూడదండి. అక్కడే పూజ చేసుకొని 10-15 నిమిషాలు అక్కడే ఉంచి తీయాలి. ధూపం చూపిస్తున్నాను. ధూపం హారతి ఇచ్చి అక్కడే కొబ్బరికాయ కొట్టి అక్కడే పూజ చేసుకోవాలి. వీలైతే 10-15 నిమిషాలు ఓం నమ శివాయ అనుకుంటూ మంత్రాన్ని అక్కడే జపం చేసుకోవాలి. నేనైతే ఇలా చేస్తానండి. పొద్దునుంచి సాయంత్రం వరకు ఏమీ తినను, ఉపవాసం ఉంటాను. నైట్ నిద్రాహారాలు కూడా ఉన్నాను. అందుకే కొంచెం నీరసంగా అయింది. అందుకే ఈ వీడియో ఈరోజు పెడుతున్నాను. మా దేవుడి రూమ్లో ఈ విధంగా మా దేవుడి రూమ్ ఉంటుంది. ఆ శివపార్వతి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి. అందరూ ఆ పరమేశ్వర ఆశీస్సులు పొందాలని, అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఇది బయట కూడా చక్కగా మంచి శివలింగం తీశాను. చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయింది. గుడికి వెళ్ళాము. తర్వాత సాయంత్రము మాకు పక్కనే ఉన్న శివపార్వతి టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళాక కూడా సాయంత్రం కూడా అభిషేకం చేసుకున్నాము. ఈ టెంపుల్లో ఎప్పుడు వెళ్ళగానే చక్కగా మాకు ప్రషల్గా తీసుకెళ్ళి అభిషేకం చేపిస్తారు. ఎందుకంటే 5 years నుంచి ఈ టెంపుల్లో కలర్స్ ఇస్తాం. ప్రతి శివరాత్రికి కలర్స్ ఇస్తాం మేము. ఇది మా ఇంట్లోనండి, మా ఇంట్లో దేవుడి రూము. సాయంత్రం పూజ ఇది నాది. సాయంత్రం పూజకి నేను ఒక శివలింగం నేనే తయారు చేసుకున్నాను. ఐస్తో గ్లాసులో ఐస్ పెట్టి, గిన్నెలో ఐస్ పెట్టి శివలింగాన్ని తయారు చేసుకొని పొద్దున ఎలా చేసుకున్నానో ఇదే విధంగా ఆ శివపార్వతి అందులోనే ఉన్నారని భావిస్తూ ఆ స్వామిని మళ్ళీ పూజ చేసుకుంటున్నాను, అభిషేకం చేసుకుంటున్నాను. ఈరోజు 3 సార్లు అయిందండి నాకు అభిషేకము. ఇంట్లో 2 సార్లు, గుళ్ళో 1 సారి. ఇది కూడా ఐస్ కదండి, ఊరికే శివలింగం జారుతుంది. పొద్దులాగే పాలు, పెరుగు, పసుపు, గంధం, కుంకుమ, పంచదార, నెయ్యి ఇవన్నీ దగ్గర పెట్టుకొని చక్కగా ఓం నమ శివాయ అనుకుంటూ
అభిషేకం చేసుకుంటాను. మీరందరూ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేను ఈ విధంగా శివరాత్రి చేసుకుంటాను. ప్రతి సంవత్సరం అలాగే చేసుకుంటానండి. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా చేసుకున్నాను. పొద్దున్నలాగే స్వామిని కూడా అన్నీ పూజ చేసుకొని అంటే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అలాగే వదిలేసాను. తర్వాత ఐస్ అంతా కారిపోతుంది కదా, వాటర్ నిండిపోతుందని తర్వాత తీసాను గంటన్నర తర్వాత. ధూపం, దీపం, హారతి అన్నీ ఇస్తున్నాను. ఈ రోజంతా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటే వండాలండి. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏమి తినకుండా ఉపవాసం ఉన్నాను. నైట్ కూడా నిద్ర లేకుండా నైట్ అంతా నిద్రతో అలాగే ఉన్నాను. అందుకే ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే కొంచెం వీక్గా ఉంది. అందుకే కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు పెడుతున్నానండి. ఎవరు ఏమి అనుకోవద్దు. ఓం నమః శివాయ. మా ఇంట్లో మా దేవుడి రూమ్ అండి. మా ఇంట్లో ఇలా ఉంటుంది. మేము రోజు పొద్దున్న సాయంత్రం దీపం పెట్టుకుంటాం. ఇదండి నా పూజా విధానం.